ఇరాన్ ఇప్పుడు అమెరికాకి షాక్ ఇవ్వడానికి తన మస్కిటో ఫ్లీట్‌ని అయితే రంగంలోకి దింపింది. దీన్నే దోమల దండు అంటారు. ఇవి 10 టన్నుల బరువు ఉండేటటువంటి చిన్న చిన్న పడవలు. ఇవి దగ్గర దగ్గర 1500 నుంచి 2000 వరకు ఐఆర్‌జీసీ నేవీ దగ్గర అయితే ఉన్నాయి. ఇరాన్‌కి చెందినటువంటి ఈ బోట్లని చాలా అత్యంత రహస్యంగా దాస్తారు. ఇలాంటి యుద్ధ సమయంలో బయటికి తీస్తారు. ఇంతకుముందు హార్మోజ్ జలసంధిలో కూడా జరిగినటువంటి విన్యాసాల్లో వీటిని ఒక 40 ఇంటికి తీసుకొచ్చి బయటపెట్టి విన్యాసాల్లో చూపించారు. ఇప్పుడు ఇవి బయటకు వచ్చాయి. దానివల్ల అమెరికాకి చెందినటువంటి 3 పెద్ద నౌకలు అటువైపు రావడానికి భయపడుతున్నాయి. దేనికి? హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నటువంటి ఈ యొక్క నౌకల్ని కాపాడడానికి, లేదంటే వాటికి ఎస్కార్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అమెరికా నౌకలు ఈ నౌకలు చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే ఈ నౌకలు చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ వీటి కదలిక చాలా వేగంగా ఉంటుంది. దగ్గర దగ్గర 100 మైళ్ళ వేగంతో కదులుతాయంట. తేలిక కాబట్టి తొందరగా కదులుతాయి. ఇవి 1000 కిలోల వరకు బరువును మోసుకొని, అంటే 1 టన్ను పేలుడు పదార్థాలను మోసి ఎక్కడైనా ప్రయోగించగలవు. దానివల్ల ఇప్పుడు ఇవి ఆత్మాహుతి బాంబులుగా కూడా మారుతున్నాయి. అంటే పేలిపోయి ధ్వంసమైపోయిన ఇతర పడవల్ని నాశనం చేస్తాయి. ఇతర పడవలు అంటే నౌకల్ని. సో దానికి ఇప్పుడు భయపడిపోతున్నాయి. ఈ దండును చూసి అమెరికాకి చెందినటువంటి నౌకలు భయపడిపోతున్నాయి. టెహ్రాన్ని ఇప్పటికే సగం నాశనం చేసామని చెప్పుకుంటున్నటువంటి అమెరికా నౌకలే భయపడిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్తో ఇప్పుడు అమెరికానే కాదు, మిగతా అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే నౌకలు అక్కడ హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నాయో అవన్నీ కూడా వీటిని చూసి భయపడిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద కోపంతో ఏ విధంగా దాడులు చేస్తాయో తెలియదు. ఇప్పుడు అమెరికా మీద కోపంతో అక్కడ ఉన్నటువంటి పడవ మీద చేసాయి అనుకోండి, మొత్తం ఆ కమర్షియల్ పడవ ఆ నౌక అంతా కూడా నాశనం అయిపోతుంది. దానివల్ల మిగతా దేశాలు కూడా భయపడుతున్నాయి. అది ఇప్పుడు ఈ మస్కిటో ఫ్లీట్ యొక్క ఇది. దానివల్ల ఇది మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి చిన్న చిన్న పడవలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఈరోజు ఇంచుమించు 20-25 పడవల్ని అమెరికా ముంచేసామని గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవమే, అవి ముంచడం అయితే ముంచింది, కానీ వీటిని కాదు, వేరే చిన్న పడవలు, ఇంకొక పడవలు, అవి ఆత్మాహుతి పడవలు అంటారు, బోట్స్. ఇప్పుడు ఈ బోట్లు ఏమొచ్చేసి ఉడతల దండులాగా ఒకేసారి సముద్రంలోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పుడు వీటిని 500 వరకు సముద్రంలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కనుక వచ్చాయంటే ఇక మొత్తం యుద్ధం తీరే మారిపోయే అవకాశాలు ఉంటాయి.